కార్యనిర్వాహక వర్గం నిన్న ఈరోజు ఖమ్మంలో సుదీర్ఘకాలం తర్వాత జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు. మేము ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఖమ్మం పట్టణంలో ఈ సమావేశం జరుపుకుంటున్నాం. మా సంఘం జాతీయ మహాసభలు ఖమ్మం పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో జరపాలని నిర్ణయించుకున్నాం. అందుకు సన్నాహాలు ప్రారంభమవుతాయి. అందులో భాగంగానే జరుగుతుంది. ఈ మహాసభలు వ్యవసాయాన్ని రక్షించండి, దేశాన్ని రక్షించండి అనేటువంటి కేంద్ర నినాదంతో మహాసభలు జరుపుకోబోతున్నాం. దేశం అత్యంత విపత్కర పరిస్థితిని ఇవాళ ఎదుర్కొంటూ ఉంది. ఇవాళ ప్రపంచంలో అసలు ప్రపంచమంతా యుద్ధం జరుగుతుందన్న, ప్రపంచమంతా దాని ప్రభావానికి గురిగానటువంటి దేశం కానీ ప్రజలు కానీ లేరంటే అతిశయోక్తి లేదు. ఇవాళ ప్రపంచ పోలీసుగా గౌరవిస్తున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం, ట్రంప్ ఆధ్వర్యాన ఇజ్రాయెల్ యూదు దురహంకార ప్రభుత్వానికి ఒక అత్యంత దుర్మార్గుడిగా ఉన్నటువంటి నెతన్యాహు నిన్న దాకా పాలస్తీనా ప్రాంతాన్ని మారణహోమం చేసి శ్మశానంగా మార్చినటువంటి వీళ్ళు ఈ రోజున ఇరాన్ మీద ఒకవైపు చర్చ జరుపుకునే ఆకస్మికంగా దాడికి కూరుకొని అత్యంత దుర్మార్గంగా ఇరాన్ మీద వాడు దురాకున్న యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా అతలాకుతలం చేస్తుంది. అది ఎక్కడో మధ్యప్రాచ్యంలో కాదు, మన దేశ నదీ జలాల, సముద్ర జలాల్లో దగ్గరకు వచ్చింది, మన ఒడ్డుకు వచ్చింది. దాని ప్రభావంతో ఇప్పటికే గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి, ఎరువుల ధరలు పెరగబోతున్నాయి. ఆ విధంగా వ్యవసాయ రంగాన్ని తీవ్రమైనటువంటి మరింత సంక్షోభంలో గురించేటువంటి ప్రమాదాన్ని వాడు ఎదుర్కొంటూ ఉంది. పరిశ్రమలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అట్లా మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది యుద్ధం. ఇటువంటి సందర్భంలో మన దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ బహుశా భారతదేశ చరిత్రలో ఇంత అవమానకరమైనటువంటి సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా దాసోహం చేసినటువంటి చరిత్ర మనకి అమెరికన్ సామ్రాజ్యవాదానికి చరిత్ర లేదు. ఇంతవరకు అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దురాక్రమణ యుద్ధాన్ని ఖండించలేదు. ఒక దేశాధినేతని అత్యంత క్రూరంగా దాడి చేసి చంపితే దాన్ని ఖండించలేదు. అక్కడ పసిపిల్లల పాఠశాలల మీద బాంబులేసి దాదాపు 200 మంది పిల్లల్ని చంపేస్తే ఆయనకి కనిపించలేదు. కనీసం సానుభూతి సంతాపాన్ని కూడా తెలియలేనటువంటి ఒక అవమానకరమైన స్థితిని మనం ఎదుర్కొంటున్నాం. ఒక పక్కన యుద్ధం జరుగుతూ ఉంటే రెండో పక్కన అరబ్ దేశాల అధినేతలతో ఫోన్ సంభాషణలో మాట్లాడుతూ వచ్చారు. దేశమంతా గగ్గోలు పెట్టిన తర్వాత ఇటీవల లాంఛనంగా వాళ్ళ దేశ అధ్యక్షుడితో మాట్లాడాడు. అది కూడా హార్మోస్ జలసంధిలో నౌకాయానానికి శాంతియుత పరిస్థితులు ఏర్పరచాలి, నౌకాయానం సజావుగా సాగాలని తప్ప మొత్తం శాంతిని అందరూ కోరుకోవటం సహజమే, మంచిదే. కానీ ఇంత అవమానకరంగా ట్రంప్ అడుగులకు మడుగులు ఒత్తుతూ దాసోహం చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి మనకి పట్టలేదు మన దేశానికి. అంటే ట్రంప్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దంటే కొనుగోలు చేయడు, ఇరాన్ మీద ఆంక్షలు పెట్టి బంద్ చేయమంటే బంద్ చేస్తున్నాడు. ఇప్పుడు కొనుక్కోండి, మళ్ళీ యుద్ధం మొదలైంది, మళ్ళీ ఒక 2 రోజుల పాటు అంటే డూడు బస్సులకు చదువుతాడు. అటువంటి ఒక దాసోహంగా చేస్తున్నటువంటి పరిస్థితిని గతంలో మనం ముందు చూడలేదు. దేశ ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మందిని చూసాం. మనం నెహ్రూ గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ దాకా మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ
అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి ఇరాన్ మీద సాగిస్తున్నటువంటి దురాక్రమణ యుద్ధాన్ని ఖండిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మన రాష్ట్ర అసెంబ్లీ జరుగుతూ ఉంది కనుక, పార్లమెంట్ జరుగుతుందని కనుక అక్కడ కూడా తీర్మానాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముందుగా ఇది అక్కడ చనిపోతున్నటువంటి ప్రజలందరికీ కూడా మా సానుభూతి సంతాపాలు తెలియజేస్తున్నాం. విరోచితంగా పోరాడుతున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఇరాన్ ప్రజలకి జేజేలు తెలియజేస్తున్నాం. ఇటువంటి సందర్భంలో మేము మహాసభ జరుపుకుంటున్నాం. మిగిలినటువంటి విషయాలు మంత్రులు వివరిస్తారు. నేను స్థానిక సమస్యగా ఉన్నటువంటి వెలుగంట్ల భూమి ఏదైతే ఉందో, భూదాన భూమికి సంబంధించి 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. భూదాన భూమి అనేటువంటిది, భూదాన భూములు ఏవైనా సరే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేద ప్రజలకు ఇవ్వటానికి, పంచటానికి ఇచ్చినటువంటి భూములు తప్ప ప్రభుత్వం కాజేయటానికి, ప్రభుత్వం తమ కింద పెట్టుకోవడానికి ఇచ్చినటువంటి భూములు కాదు. ఇవి ఇచ్చి దాదాపు 75 సంవత్సరాలు అయితే ఇప్పటిదాకా ఎందుకు పంచలేదనేటువంటి విషయాన్ని మేము అడుగుతున్నాం. అవన్నీ కూడా ప్రజల భూములు, ప్రజల హక్కు ఉంది. అది ఒకవేళ ఇంటి స్థలాలకి ఉపయోగపడితే ఇళ్ల స్థలాలకి, లేదా వ్యవసాయానికి ఉపయోగపడితే వ్యవసాయానికి డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి, పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ భూమితో సహా, ఖమ్మం శివారులో ఉన్నటువంటి భూమితో సహా మొత్తం భూదాన భూములు అటువంటి దురాక్రమణకు గురైనట్టుగా కనిపిస్తుంది. వేలాది ఎకరాలు మన రాష్ట్రంలో దాదాపు 1,30,000 ఎకరాలు భూదాన భూములు ఉన్నట్టుగా రికార్డు తెలియజేస్తున్నాయి. ఈ భూముల్ని అన్నింటినీ కూడా దురాక్రమణ తొలగించి మొత్తం భూదాన భూములు రాష్ట్రంలో అన్నింటినీ కూడా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు కానీ, వ్యవసాయ భూములకు కానీ పంచాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దీని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. అంతా లోపాయకారిగా దందాలు నడుస్తున్నాయి. ఎవరు ఇష్టమైనటువంటి వాళ్ళు, ఎవరికి అవసరమైనటువంటి వాళ్ళ వ్యక్తులకి అర్హుల అనర్హుల అనేటువంటి దాంతో సంబంధం లేకుండా అట్లా చేతులు మారుతున్నట్టుగా కనిపిస్తుంది. అక్రమాలు అనేక జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కనుక అటువంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా ఈ వెలుగుమట్ల భూమితో సహా అక్కడ ఉన్నటువంటి స్థానికులకి, ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా భూమి హక్కులు ఇచ్చి ఇళ్ళు కట్టించాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అటువంటి వాళ్ళకే ఇవ్వాలనేటువంటిది మేము మరోసారి స్పష్టం చేస్తున్నాం. ఈ భూమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రజలకి పంచిపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మహాసభ, మా సంఘం కూడా దీని మీద ఇప్పటికే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంది. ఇక ముందు కూడా ప్రజల తరఫున నిలబడతామని ప్రకటిస్తున్నాం. ఇప్పుడు మా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశిష్ మిట్టల్ గారు మాట్లాడతారు, వివరిస్తారు తీర్మానం. Root of farmers and agricultural workers. One policy is the new act G Ramji, BBG Ramji. Manrega was an act which was demand based. That means demand went from the rural area for development works. The new act is going to be supply based. Central government will allocate works. The works they are going to allocate, they include the works which corporates want in the villages, like Jal Jeevan Mission, cold storages, warehouses, self-help group offices, compost pits. Those are the works which are going to come in new. The government says 125 days assurance of work, but it also says state government will assure, not central government. The funding character has changed from 90% central fund to 60% central fund. So state government has to pay for 40% central fund now. There is changes in the whole structure where now the village will not decide its development, central government will decide, and the burden of implementation is on the state government. So that is going to become a bigger problem than earlier, where only 45 days work was guaranteed. We demand that Manrega should be re-implemented
VB Ramji should be withdrawn and the work days and pay should be high. Ramji says that payment in Ramji will be same as Manrega, and that payment is less than half the market rate. So it is not possible to survive. The government has pushed the new electricity bill. It is going to place it in the parliament. That is for privatization of the entire electricity structure. This electricity structure was for removing darkness, for development of people, because electric gadgetry is the basic need for all development today. Land of farmers was taken away for the powerhouses. The transmission is on through the land of farmers through the transmission towers. The tribals have been displaced to get coal for the powerhouses. So the development has been done through the public funds. Now they say it should be for profit of the companies. So they have finished the cross subsidy. They say now they will charge higher rates. And for ensuring payment, they are saying they will install prepaid smart meters. We in the country, including the Sanयुkt Kisan Morcha, as well as our organization, we are strongly opposed to this. Smart meter installation is being opposed by the farmers and peasants all over the country, and a big movement will be raised because electricity is a basic need. For profit of companies, big companies, you cannot push people into darkness. This is our clear stand. The government has also pushed a new seed bill 2025. That seed bill changes the earlier position where import of seeds was to be regulated by the government. This says there will be free import of seeds. The imported seed will not be tested in Indian soil. It will be allowed as per the report given by the company which is importing. The earlier rules in 1983 said that there can be no black marketing. Seriously noted the Union government's surrender on USA dictates about free trade agreement. Modi ji announced on 15 August 2025 from Lal Killa कि वो देश के खेती और देश के किसानों के हितों को बिल्कुल भी बेचेंगे नहीं, हर किस्म की कुर्बानी के लिए तैयार। लेकिन जो हमने देखा है कि जो फ्री ट्रेड एग्रीमेंट के रूप में यूएसए के साथ जो फ्रेमवर्क बाहर आया कि देश की खेती और देश के किसानों के मामले में मोदी गवर्नमेंट हैज क्रॉस्ड रेड लाइन and totally surrender our agriculture to US dictates. जो कुछ सामने आ रहा है उससे अमेरिकन इंपोर्ट्स इस देश में भारी भरकम रूप में फसलों के एग्रीकल्चर प्रोडक्ट्स गिरेंगे। हमारा अनाज, हमारा फ्रूट्स और बाकी जो मेज और मक्का इस किस्म के ग्रोवर्स किसान हैं उनकी पूरी तरह से बर्बादी जो होगी आने वाले समय में। हमारी आज सीईसी ने इसके खिलाफ कैंपेन को और इंटेंसिफाई करने का फैसला किया है। हम देश भर में इसके खिलाफ जाएंगे क्योंकि यूएसए का जो एग्रीकल्चर बेस है वहां पे सिर्फ 18 से 20 लाख फार्मर है और यहाँ इस देश में 18 करोड़ हाउस होल्ड है जो एग्रीकल्चर में इन्वॉल्व है या उसके ऊपर डिपेंडेंट है। अमेरिकन फार्मर्स को एनुअली 66 लाख से लेकर 2.25 करोड़ के करीब एनुअल सब्सिडाइज्ड है वो, और हमारा फार्मर बिल्कुल भी सब्सिडाइज नहीं है उस मामले में। उसकी लैंड होल्डिंग हजारों एकड़ में है और हमारा फार्मर 85% फार्मर लेस देन 2 हेक्टेयर लैंड ऑन करता है और ये एक किस्म से एरोप्लेन का मोटरसाइकिल से मुकाबला कराने की बात है। सीईसी सीरियसली थिंक्स अबाउट दैट और हम लोग देश भर में इसके खिलाफ कैंपेन चला रहे हैं और आगे भी इसके खिलाफ खड़ा करेंगे। ये कंप्लीट सरेंडर है, इस देश की एग्रीकल्चर को बेचा है मोदी गवर्नमेंट ने और उसकी तरफ आगे बढ़ रहे हैं और इस देश की फूड सिक्योरिटी को दांव पे लगाया जा रहा है। ये फूड सिक्योरिटी को भी बहुत बुरी तरह से प्रभावित करेगा। और अभी रिसेंटली अमेरिकन डेलीगेशन इस मामले में बात करने के लिए दिल्ली में है और पीयूष गोयल जी जो देश को भरोसा दे रहे हैं उन्होंने एक किस्म से कंप्लीटली इस सरेंडर में अपना रोल निभाया
और एसकेएम ने जो कि डिमांड किया हुआ है कि कॉमर्स मिनिस्टर का उसको टर्मिनेट किया जाए कैबिनेट से, और आज सीसी इस बात को बिल्कुल उसके साथ एग्री है, क्योंकि वी आर द पार्ट ऑफ एसकेएम और हम उसका एक अच्छा घटक होने की वजह से इस फ्री ट्रेड एग्रीमेंट के खिलाफ देश भर में कैंपेन को और इंटेंसिफाई करेंगे। उसका हम लोगों ने सारा आज प्रिंट बनाया, ब्लू प्रिंट, और इसको देश भर में इंप्लीमेंट किया जाएगा। धन्यवाद।